తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కేందుకు రెడీ అవుతున్నారు. బస్సుల్ని ఆపేసి ఆందోళన బాట పడతామంటున్నారు. స్టీరింగ్ పట్టుకునే చేతులే పిడికిలు బిగించి నినదిస్తున్నాయి. ప్రజా రవాణా ప్రమాదంలో పడుతుందంటూ గర్జిస్తున్నాయి. ఒకవైపు రేవంత్ సర్కార్ పంతం, మరోవైపు ఆర్టీసీ కార్మికుల పోరాటం ఉత్కంఠ రేపుతోంది. ఉద్యోగులను ప్రభుత్వంలో వెంటనే వేతన సవరణను వెంటనే 2017 వేతన సవరణను తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగుతుంది. మరోసారి సమ్మె నోటీసు ఇచ్చింది ఆర్టీసీ జేఏసీ. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ లేబర్ కమిషనర్కు నోటీసులు ఇచ్చింది. మే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి దిగుతామని తేల్చి చెప్పారు ఆర్టీసీ జేఏసీ నేతలు. మే 7వ తేదీ మొదటి డ్యూటీ నుంచి సమ్మెకు వెళ్తామన్నారు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నూట 120 అట్లా మందిని ఎక్కిస్తా ఉన్నారు. మహాలక్ష్మిలో ఉన్న ఆడవాళ్ళకి ఇబ్బంది జరగదు. ఆడబిడ్డలకు మేము సేవలు చేస్తాం. వాళ్ళ కోసం స్పెషల్ బస్సులు వేయండి, మహిళా బస్సులు పెట్టండి. మగవాళ్ళకు బస్సులు పెట్టమంటే ఇవాళ డీలక్స్లు, సెమీ డీలక్స్లు పెట్టి మహిళలకు బస్సులు పెంచట్లేదు ఈ ప్రభుత్వం. కాబట్టి నేను ఆ ఆడబిడ్డలకు కూడా కోరుతా ఉన్నా, మీ అందరి కోసం మేము సేవ చేస్తా అనుకున్నాం. ఈ ప్రభుత్వం మోసం చేయకుండా చూడండి. తప్పకుండా బస్సులు పెంచాలి. ఆర్టీసీని మెయిన్గా ఎలక్ట్రిక్ బస్సులని కేంద్ర ప్రభుత్వం నుండి ఈ ప్రభుత్వమే కొని ఆర్టీసీకి ఇచ్చి ఆర్టీసీ ఉద్యోగులతోటే మనుగడ సాగించాలి. లేకపోతే ఆర్టీసీ ప్రశ్నార్థకం. కాబట్టి సోదరులకు చెప్తా ఉన్నా, ప్రతిపక్షాలకి తర్వాత ప్రజా సంఘాలు మేధావులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సమ్మె మా కోసం కాదు, ప్రజల కోసం ఆర్టీసీని మెరుగుపట్టాలని చెప్పి ప్రజల యొక్క అభ్యున్నతి కోసం చేస్తున్నాం. కాబట్టి దీనికి అందరూ కూడా సపోర్ట్ చేయమని తెలియజేస్తూ 130 తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు పోరుబాట పడుతున్నారు. రేవంత్ సర్కార్తో తాడోపేడు తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. 21 డిమాండ్ల సాధన కోసం ఒక్కొక్కరిగా కదం తొక్కుతున్నారు. యూనియన్లకు అతీతంగా ఒకటే సమ్మె సైరన్ మోగిస్తున్నారు. త్వరలోనే ప్రతిరథ చక్రాలకు బ్రేకులు పడనున్నాయి. ఈ ఎన్నికల కోడ్ ఆర్టీసీ కార్మికులకు వర్తించదు. ఎందుకంటే మాకు ఓట్లు లేవు, రాష్ట్ర ప్రజలకు ఓట్లు లేవు, మా అధికారులకు ఓట్లు లేవు, మాకు సంబంధం లేనటువంటిది ఇదే. కాబట్టి ఈ ఎన్నికల కోడ్ కేవలం గెలిచిన కార్పొరేటర్లకు, మిగతా కౌన్సిలర్లకు మాత్రమే, వాళ్ళకే యునానిమస్ ఎన్నికలు కాబట్టి ఈ కోడ్ మాకు వర్తించదని ఎలక్షన్ కమిషనర్ 24వ తారీఖు నాడు లేఖ రాస్తే, ఈరోజు ఎన్నికల కమిషనర్ కోడ్ లెటర్ మీకు ఇస్తే 24 నుంచి ఈ రోజు వరకు మీరు ఏం పని చేశారు, ఎందుకు క్లారిఫికేషన్ పంపలేదు, ఇంత మొద్దు నిద్ర ఈ లేబర్ డిపార్ట్మెంట్ ఎందుకు పోతుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కార్మిక సమస్యలు పరిష్కరించే ఉద్దేశం అటు ప్రభుత్వానికి, ఇటు యాజమాన్యానికి, ఇటు లేబర్ డిపార్ట్మెంట్కు లేదన్నది ఈరోజు అర్థమైంది. ఏది ఏమైనప్పటికీ మీకుండే వ్యూహాలు మీకుంటే, మాకుండే వ్యూహాలు మాకు కూడా ఉంటాయి. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అడుగుతున్నాం. ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి ఈ రోజు వరకు విలీనం చేయకుండా ఎందుకు మరి వెనకాడికి వేసుకుని ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇలా గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టమంటే లేబర్ డిమాండ్ పెట్టలేదు, మరి ఆర్టీసీ యాజమాన్యం కూడా గుర్తించట్లేదు. ఆర్టీసీని మొత్తానికి అమ్మకానికి పెట్టేసి ఇలా ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల పేరు మీద ఆర్టీసీని మొత్తం ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కంగారు కట్టుకున్నాయి. కాబట్టి వెంటనే ఆ విధానాన్ని రద్దు చేసుకొని ఆర్టీసీ సంస్థనే ఆ ప్రైవేట్ బస్సులను కొని ఆర్టీసీకి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆయన డిమాండ్లు సమ్మె నోటీసులో 23 డిమాండ్లు పెట్టాం. ఆ 23 డిమాండ్లను అన్నిటినీ పరిష్కరించని ఎడల ఈరోజు సమ్మె నోటీసుకు కొనసాగింపుగా ఇచ్చాం. మేము 28 తర్వాత మే 7వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి డ్యూటీకి సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి ఈ ప్రభుత్వ యాజమాన్యం